కాడు గాని, వినండి వినండి, ఎవడును నశింపవలదని ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘ శాంతము చూపుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, కొందరు ఆలస్యము చేస్తున్నాడని, ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానమును బట్టి ఆయన ఆలస్యము చేస్తున్నారని కొందరు అనుకుంటున్నారట. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడట? ఎందుకు? ఈ రోజున దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో ఏ ఒక్కరో ప్రభు నమ్ముకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త, అంటే రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడితే బిడ్డలు రక్షించబడ్డారు, బిడ్డలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబట్ల. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు వస్తే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఏమైపోద్దండి? నమ్ముకున్న వారు నిత్యత్వంలోకి వెళితే, రక్షణ లేని వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? నరకానికి. ఒకవేళ మీకు అది ఇష్టం అవ్వచ్చు, కానీ దేవునికి మాత్రం ఇష్టము కాదు. పర్లేదులే అనుకున్నట్టుగా ఉంటుంది మన వ్యవహారం. నా భర్త వెళ్ళకపోయినా పర్లేదు, ఎందుకంటే ఎక్కడ తినేస్తున్నాడు బుర్ర, అక్కడ పోతే అక్కడ తినేస్తాడు, ఎందుకు వచ్చిన కూడా నరకంలో ఉండాలనుకుంటారు కొంతమంది. హల్లెలూయా, అవునా? ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని పెట్టాడు, మనము కుటుంబ రక్షణ మీద ఏం పెట్టలేకపోతున్నాం అంటే దృష్టి పెట్టలేకపోతున్నాం. కానీ యేసయ్య మాత్రం అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టం లేక ఆయన ఆలస్యము చేస్తున్నాడు. కానీ ఆయన రావడం మాత్రం తథ్యం. స్తోత్రం కలుగును గాక. ఆయన రావడం తథ్యం.